ముందుగా అందరికీ నమస్కారం మరియు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి శయని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందినది. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. ఇది హిందూ పంచాంగంలో 4 నెలల పాటు పవిత్ర కాలంగా భావించబడుతుంది. అయితే మనం పురాణాల ప్రకారం చూసినట్టయితే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి శేషనాగు మీద అంటే ఆదిశేషుడి పైన క్షీరసాగరంలో అంటే పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళ్ళినట్టు నమ్ముతారన్నమాట. అయితే ఈ నిద్రలో 4 నెలల పాటు ఉండి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధని ఏకాదశి, అదే కార్తీక శుద్ధి ఏకాదశి, దాన్నే ఉద్దని ఏకాదశి కూడా అంటారు. ఆ రోజున మెలకువ పొందుతారట. అయితే విష్ణుమూర్తి నిద్రలో ఉండే 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ కాలంలో భక్తులు ఆధ్యాత్మిక ఆచారాలు పాటిస్తారు. చాలామంది మాంసాహారం తినరు మరియు ఉపవాసాలు ఉంటారు. శ్రావణ మాసంలో చాలామంది మాంసాహారం తినరు, అలాగే పూజలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు కదా. సో అదే అంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నేను వేసిన విష్ణుమూర్తి ఆర్ట్ ఎలా ఉందో కమెంట్స్ బాక్స్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సంజన కౌండిన్య.